భారతదేశంలో జరుగుతున్నటువంటి వాటి వెనకాల అమెరికా కుట్ర ఉందా, లేకపోతే అమెరికాకి తెలియకుండా అమెరికా సంస్థలు చేస్తున్న కుట్ర ఉందా? మొన్ననే ఈశాన్య రాష్ట్రాలలో నుంచి వెళ్ళి, అంటే భారతదేశంలో విజిటింగ్ వీసాల మీద వచ్చి ఇట్నుండి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి, ఈశాన్య రాష్ట్రాల్లో నుండి అవతల ఉన్నటువంటి మయన్మార్లోకి వెళ్ళి అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కొన్ని సంస్థలకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి అమెరికన్ ఎవడైతే ఒక క్రిమినల్ లేదా అమెరికాకి సంబంధించినటువంటి పవర్ఫుల్ మాజీ సైనిక అధికారి, అలాగే ఒక 60 మంది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వాళ్ళు పట్టుబడటం, వాళ్ళని ఎన్ఐఏ వెళ్ళి మయన్మార్ వెళ్ళి మరి అరెస్ట్ చేసి రావడం ఒక సంచలన ఉదంతం అయితే, ఇవాళ తాజాగా కాశ్మీర్ దగ్గర ఇట్లాంటి కుట్రే ప్రిపేర్ అయినటువంటి ఒక అమెరికన్ని అరెస్ట్ చేశారు. శాటిలైట్ ఫోన్తో అక్కడికి వచ్చినటువంటి ఒక అమెరికన్ అరెస్ట్ చేశారు. అంటే లోపల కాకుండా శాటిలైట్ ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటుంది? ఒకటి సైన్యం దగ్గర ఉంటుంది, రెండవది తీవ్రవాదుల దగ్గర ఉంటుంది. తీవ్రవాద కార్యకలాపాలు అమెరికన్ సైన్యం చేస్తుందా ఇక్కడ, లేకపోతే అమెరికా సైన్యం సహకారంతో ఇక్కడ ఏమైనా ఈ కిరాయి బ్యాచ్ని పంపించిందా? ఏదో కుట్ర అయితే జరుగుతోంది మన ఈశాన్య రాష్ట్రాలు సరిహద్దుల్లో.